నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. Doctors protect healers. Respect doctors protect healers. Respect doctors protect healers. డాక్టర్లపై దాడి అంటే మానవత్వంపై దాడి. 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 आवाज दो, आवाज दो, आवाज दो. We want justice, we want justice. ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ గారు ఒక 6 months బేబీ వస్తే అది ఆల్మోస్ట్ సీరియస్ ఉంటే ఆ బేబీ డెత్ అయితే ఒక 200 మంది కలిసి ఆ డాక్టర్ని గెరౌట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడ ఫీమేల్ స్టాఫ్ని కూడా కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినరు. సో దాని గురించి కూడా మేము యాజ్ ఎ డాక్టర్స్ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం, కానీ పేషెంట్ చనిపోవడం అనేది బ్రతకడం అనేది మా చేతిలో లేదు. మేము దేవుళ్ళం కాదు, మేము చదువుకొని డాక్టర్లు అయినా మా చేతిలో మందులు ఉంటాయి. మేము రాసే మందులతోని డాక్టర్ మందులు రాస్తే ఆ మందులతోని పేషెంట్ మంచిగా అయితే అదృష్టము, మంచిగా కాకపోతే హీలింగ్ అనేది భగవంతుడి చేతిలో ఉన్నది. ఒక ఆపరేషన్ చేస్తాము, హీల్ అవ్వడానికి భగవంతుడి చేతిలో ఉంది, మా చేతిలో లేదు. పేషెంట్ ఒక్కొక్కసారి రివర్స్ అయిపోయి పేషెంట్ మందు పడదు, ఆపరేషన్ ఏమన్నా వికటించి చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ కేసు అయినా కూడా హాస్పిటల్లో చనిపోవడం కానీ హాస్పిటల్లో కానీ ఏమైనా సీరియస్ అయిపోతే ప్రజలు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. లీగల్గా అప్రోచ్ కావచ్చు, లాయర్ని కన్సల్ట్ చేయొచ్చు, లేదా కేసు వేయచ్చు, లేదా ఫోరంలో వేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఓ మాబ్ వచ్చి డాక్టర్ని ఈ రకంగా హింసించడము, మానసికంగా మారల్గా దెబ్బతీయడము డాక్టర్ మొత్తం సొసైటీకి మాకెంతో బాధాకరంగా ఉంది. ఈ రకంగా ఉంటే చిన్న చిన్న హాస్పిటళ్ళల్లో ప్రాక్టీస్ చేయలేము. ఎందుకంటే రాను చిన్న హాస్పిటల్స్ మూతపడే పరిస్థితి ఉంది. పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో అభిషేక్ అనే డాక్టర్ ఒక 6 months బేబీ, బాగా సిక్ ఉన్న బేబీ తీసుకోవడం వల్ల అక్కడ బేబీ అనుకోకుండా డెత్ అయిపోయింది. డెత్ అయిపోతే ఒక 200 మంది కలిసి డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పోలీసులు కూడా వచ్చి ఆ డాక్టర్ గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కూడా కాదు, నిలబెట్టి అందరూ అడగడము మొదలుపెట్టారు. క్వశ్చన్లు చాలా టార్చర్ చేసిండ్రు. అక్కడ విమెన్ స్టాఫ్ ఉంటే కూడా వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, కొట్టడము, అబ్యూజ్ చేయడము జరిగింది. సో దాన్ని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. త్రూఅవుట్ తెలంగాణ ఇది పెద్ద ప్రొటెస్ట్ అయింది. ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు కాదు. డాక్టర్లు వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లని హీల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు శాయశక్తిలో. అనుకోకుండా ప్రాణం పోతే ఈ రకంగా డాక్టర్లను హింసించడము ఇది కరెక్ట్ కాదు. కోవిడ్ వచ్చినప్పుడు మీరు దేవుళ్ళు అని పూల జల్లు వేసి మమ్మల్ని ఎలాగైతే మమ్మల్ని ఆకాశాన్ని ఎక్కించిండ్రో అది రెస్పెక్ట్ కథం. మళ్ళీ కోవిడ్ పోయింది, ఎక్కడో అక్కడ మర్చిపోయిండ్రు ఆ సేవలు. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు బయటికి కూడా రాలేదు. అప్పుడు పేషెంట్లకు సేవ చేసిండ్రు డాక్టర్లు. వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పేషెంట్లను కాపాడారు. సో డాక్టర్ అనే ప్రొఫెషన్ ఇంత పవిత్రమైన ప్రొఫెషన్, ఇంత సర్వీస్ చేస్తున్న ప్రొఫెషన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజలు తిరగబడితే మరి సీరియస్ ఉన్న పేషెంట్ని ఏ డాక్టర్ కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. డాక్టర్ల మీద ప్రజలు తిరుగుబడితే అది ప్రజలకే నష్టము, ఎప్పటికైనా కూడా ప్రజలకే నష్టము. ఎందుకంటే సీరియస్ ఉంటే ఎందుకులే మాకు తలకాయ నొప్పి, మేము తీసుకోము, ఈ పేషెంట్ని ఎక్కడికన్నా పంపిస్తాము, హైదరాబాద్ పంపిస్తాము, ఇంకేదన్నా మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపిస్తాము అని అంటే పేషెంట్కే ఖర్చు ఎక్కువ వస్తుంది, పేషెంట్కే ఇబ్బంది. సో సీరియస్ ఉన్న పేషెంట్ని ముట్టుకోవాలంటే డాక్టర్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. మేము అందుకోసమే కలిసికట్టుగా దీనికోసం అని ప్రజలని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెస్పెక్ట్ చేయండి, డాక్టర్లని కాస్త మర్యాద చూపించండి. పేషెంట్ ఏమైనా సీరియస్ ఉంటే మీరు సహకరించండి, కూర్చొని మాట్లాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.